రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. ఓ కేసులో కొన్ని రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు మోహన్ బాబు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటు మోహన్ బాబు అజ్ఞాతంపై మంచు ఫ్యామిలీ స్పందించలేదు. సినీ నటుడు మోహన్ బాబు అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. ఓ కేసులో కొన్ని రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు మోహన్ బాబు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటు మోహన్ బాబు అజ్ఞాతంపై మంచు ఫ్యామిలీ స్పందించలేదు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరి మోహన్ బాబు అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది, అమెరికాకు వెళ్లినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సినీ నటుడు మోహన్ బాబు యొక్క పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన దాని తర్వాత బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడంతో మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసే నేపథ్యంలో మోహన్ బాబుని దీనికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత బెయిల్ యొక్క హైకోర్టు కూడా మంజూరు కాకపోవడంతో అక్కడి నుంచి నేరుగా తిరుపతి కూడా వెళ్లారు. తిరుపతి వెళ్లిన దాని తర్వాత కూడా దీనికి సంబంధించి అక్కడి నుంచి కూడా పోలీసులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మోహన్ బాబు అమెరికా కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించి వెళ్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి వీలుండదు కాబట్టి అమెరికా కూడా వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం పోలీసులు మరోసారి ఒక నోటీసులు జారీ చేయడానికి కూడా ప్రయత్నించినా పోలీసులకు కూడా అందుబాటులో లేదు. అయితే ఇక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరించగానే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో నేరుగా తిరుపతి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల్లో ఉండారు. దాని తర్వాత అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దాని తర్వాత పోలీసులు ఆరా తీస్తే మాత్రము అతను అమెరికా వెళ్ళినట్టుగా దీనికి సంబంధించి పోలీసులకు కొంత సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు చూస్తే సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. మరోవైపు ఆ యొక్క జర్నలిస్ట్ దాడి తర్వాత అతను వెళ్లి హాస్పిటల్లో కూడా మోహన్ బాబు స్వయంగా పరామర్శించారు. దాని తర్వాత తిరుపతి వెళ్ళిన మరుక్షణం నుంచి కూడా అసలు మోహన్ బాబు ఎవరికి అందుబాటులోకి రాలేదు. కానీ పోలీసులు మాత్రము మోహన్ బాబు కోసం కూడా వేట కొనసాగిస్తున్నారు. మోహన్ బాబుకి నోటీసులు ఇచ్చి దాని తర్వాత లీగల్గా దీనికి సంబంధించి సలహా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలని పోలీసులు చూస్తే మాత్రము ప్రజెంట్ మాత్రం మోహన్ బాబు అందుబాటులో లేడని మాత్రము చాలా క్లారిటీగా తెలుస్తుంది. రైట్ పవన్, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఈ మోహన్ బాబు అమెరికాకు అంటే అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. సో అమెరికాకు వెళ్లారు అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్. మరి దీనిపైన మంచు ఫ్యామిలీ ఏం చెప్తున్నారు, ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటి వరకు కూడా మంచుకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత ఎవరు అందుబాటులో కూడా రాలేదు. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే ఇష్యూ చాలా పెద్దగా కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క మీడియాకు మాత్రము ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినా కూడా వారు ఫోన్స్లో కూడా కనీసము రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే దీనిపైన పోలీసులు ఇప్పటికే మంచు మనోజ్ కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అతనికి నోటీసులు ఇచ్చారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మాటలు మాట్లాడొద్దు, అంతేకాకుండా గొడవలు కూడా చేయొద్దు, ఒకవేళ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా బైండ్ ఓవర్ కూడా చేశారు. కాబట్టి అతను కూడా మీడియాతో మాట్లాడి కూడా భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ తను ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడితే మాత్రం చాలా విషయాలు కూడా మళ్ళీ తనకు లీగల్గా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీడియాకు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. కనీసం మంచు విష్ణు కూడా అందుబాటులోకి వస్తారనుకుంటే అతను కూడా ఎవరికి అందుబాటులోకి రాకుండా పూర్తిగా దీనికి సంబంధించి మంచు మోహన్ బాబు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్స్ మొత్తం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఆ ఫోన్స్కి సంబంధించి పూర్తిగా పోలీసులు ఎంత ప్రయత్నించినా మాత్రము ఫోన్స్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే తాజా సమాచారం పోలీసులు ఎంక్వైరీ చేస్తే మాత్రము ప్రధానంగా అమెరికాకు వెళ్ళినట్లుగా కొంత పోలీసులకు కూడా సమాచారం తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.